స్వామి అయినా అమ్మ అయినా మన నుండి ఏమైనా ఆశిస్తుందా? స్వామి నుండో అమ్మ నుండో మనం ఆశిస్తాం, అవునా? మీకు అందరికి ఎన్నెన్ని ఉన్నాయో మనసులో కదా, కోరిక ఉంటుంది కదా. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో అడగాలి, సంథింగ్. హకీమని వెళ్తే ఇప్పుడు అమ్మవారి పక్కన అక్కడి నుంచి అలా మాట్లాడేసి ఇంతమంది ఇంత ప్రేమగా కూర్చున్నారు, మీకేం కావాలో చెప్పండి అన్నారు అనుకోండి, ఏం చేస్తామా? లా లిస్ట్ ఒకటి మొదలు పెట్టేస్తాం. అయ్యో ఎక్కడ ఎవరు ముందు చెప్పేస్తారో, నేను నా మాట వింటుందో లేదో అమ్మ అని మనందరం కంగారు పడిపోతాం. అంటే అన్నేసి కోరికలు ఉన్నాయి మన మనసులో. అది పెద్ద తప్పు కాదు. కోరికలు అనేవి సహజంగా ఉంటాయి, మనకి ఏదో కావాలి అని. మనకి ఎవరో ఒకరు ఇచ్చేవారు ఉంటే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇది కావాలని అడుగుతాం. ఆ స్వామి అమ్మ మనకి ఇచ్చేవారు, మనము తీసుకునేటువంటి వారు. కానీ ఇచ్చేటువంటి వారికి తీసుకునేటువంటి వాళ్ళు ఏముంది అని చూసి ఇవ్వడం ధర్మమా కాదా? చెప్పాలి. ఇచ్చేవారికి ఎవరికైనా కావాలని వెళ్ళి అడిగితే ఆ తీసుకునేటువంటి వాడికి అర్హత ఉందా లేదా చూడకుండా ఇచ్చేస్తారా మీరు? మీ ఇంటి ముందరికి ఎవరైనా వచ్చారు, ఆకలేస్తోంది అన్నం పెట్టమ్మా అని అడిగారు. మీరు పెట్టే అన్నం వాడికి ఆకలేసి తింటే మీరు సంతోషపడతారా? లేకపోతే మీరు పెట్టే అన్నాన్ని ఏమో నా కడుపు నిండా తీసే పక్కన పడేసి పెడితే మీరు సంతోషపడతారా? అంటే వాడికి నిజంగా ఆకలి వేస్తోంది, అన్నం పెట్టాలి అని మీకు అనిపించి వాడి అన్నం పెడితే వాడు తింటే అప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. ఇట్స్ ఓకేనా మీకు అందరికీ? అంతే కదా చేస్తుంటారు మీరు అప్పుడప్పుడు. మరి ఇప్పుడు కూడా మనందరికీ ఆకలి ఉంది. మీకు అందరికీ ఆకలి ఉందా ఇప్పుడు? లేదా? ఏమి ఇప్పుడే కోరికలు ఉన్నాయా అంటే ఉన్నాయా అన్నాడు. ఆకలి అంటే ఏమిటి? వాడికేమో ఆహారం కావడానికి ఆకలి. ఇప్పుడు ఇక్కడ పూజ మీద చూసిన మనకేంటి? కోరికల పడే ఆకలి. జస్ట్ డిఫరెన్స్ కోసం చెప్తున్నా, మీరు తెలవడం కోసం చెప్తున్నా. మనకు ఏ విధమైన అంటే ఆత్మ ఉజ్జీవనము కోసము కావాల్సిన ఆకలి. దానితో పాటుగా ఈ శారీరకంగా ఉండేటువంటి వాటికి లోపల ఉన్న మనసు ప్రధానం కాబట్టి ఆ మనసుకు ఏవేవో కావాలి కావాలి అని కోరుకుంటూ ఉంటుంది. అప్పుడు అదే ఆకలి, మనసుకు ఆకలి అదే కదా. సో కాబట్టి మరి మనకున్న ఆకలికి స్వామి దగ్గరికో అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఇవి కావాలి అని మనం అడుగుతున్నాం. మరి అప్పుడు మనం కూడా కావాలి అని అడుగుతున్నటువంటి వారికి ఏం కావాలి, వారికి ఇవ్వతున్నా ఇవ్వకూడదా అనేటువంటి అర్హతను చూస్తున్నావా? చూస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఆ అర్హత మనందరికీ ఉందా లేదా అనుకుంటున్నారా మీరంతా? ఆ అర్హత ఉంది కాబట్టి మేము నెల రోజులు ధనుర్మాసానికి పొద్దునే లేచి చల్లటి గాలిలో చల్లస్నానం చేసుకొని వస్తున్నామండి, మాకు ఇంకా అర్హత గురించి మీరంతా సందేహపడుతున్నారా అని అనుకుంటారు, అవునా? అయితే అర్హత అనేటువంటిది కేవలము నాలో నాకు ఉంది అని మనం అనుకుంటే సరిపోదు. అది కూడా గమనించి చూసేటువంటి వాడు వాడే. ఏమి చూస్తారు మనలో ఉండే అర్హత అంటే, మీరు ఇక్కడ ఎంతసేపు కూర్చున్నారు కదా, ఆ కూర్చొని చేసేటువంటి ఒక పూజలో ఒక 3 చూస్తారు. ఏం చూస్తారు? ఎన్ని చూస్తారు? 3. ఏమిటి ఆ 3? మన మనసులో అమ్మయందు స్వామి యందు భక్తి ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా, విశ్వాసము ఉందా లేదా, ఈ 3 గమనిస్తారు. అమ్మ స్వామి మనం ఏం చూస్తారు? నువ్వు ప్రేమతోటి చేస్తున్నావా లేదా, భక్తితోటి చేస్తున్నావా లేదా, ఆ చేసే పూజ యందు నువ్వు విశ్వాసము కలిగి ఉన్నావా లేదా, ఇవి మాత్రమే చూస్తావు. ఇక అంతకంటే నువ్వు అక్కడ బంగారు ప్లేట్ పెట్టావా, వెండి ప్లేట్ పెట్టావా, మామూలుగా ఏదైనా ఇస్తరాకు పెట్టావా, మట్టి పాత్ర పెట్టావా, పేపర్ ప్లేట్ పెట్టావా, ఇవన్నీ ఏం చూడు. మన మనస్సు లోపల స్వామి యందు అమ్మ యందు ఆ విశ్వాసము, ఆ నమ్మకము, ఆ ప్రేమ
ఆ భక్తి ఉందా లేదా అనేటువంటి దాన్ని వాళ్ళు చూస్తుంటారు. ఇది నేను చెప్పే మాట కాదు సుమా. ఎవరు చెప్పారు ఈ మాట మనకు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేటువంటిది మనం గ్రంథాలు చదివితే తెలుస్తుంది. ఏం చదవాలి మనమంతా? ఏం చదవాలి మనమంతా? భగవద్గీత చదవాలి. ఏం చదవాలి? మాకంత సమయం లేదండి, మాకు ఇంట్లో లేదు, పొద్దున లేదు, బోలెడంత పనులండి అని అంటుంటాము కదా. పిల్లవాళ్ళకైతేనేమో చదువుల మీద వెయ్యి, ఆటల మీద వెయ్యి, ఫోన్ల మీద వెయ్యి, గేమ్స్ మీద వెయ్యి. ఆడవాళ్ళకైతే పొద్దున లేవగానే లేచి మొదలు టిఫిన్ చేయాలి, వంట వండాలి, మధ్య మధ్యలో టీవీలో వచ్చే సీరియల్ చూస్తుండాలి, అక్కడ వచ్చే కన్నీళ్ళు పెడుతుండాలి. ఇవన్నీ ఎక్కువ ఉంటుంటాయి. ఇంకా మగవాళ్ళకైతే పొద్దున లేచిన వాళ్ళు పాపం వాళ్ళకు ఒక క్షణం కూడా ఖాళీగా ఉండదో వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవహారాలు మీద అడాడిలో ఉంటుంది. ఇక మనకి ఎక్కడిదండి టైము? ఎప్పుడు టైము దొరికితే అప్పుడు అట్లీస్ట్ ఒకసారి ఆ పుస్తకం తీసుకొని దాని కింద ఉన్నటువంటి తాత్పర్యమన్నా చదివే ప్రయత్నం చేయండి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, అర్జునుడిని దిశగా పెట్టుకొని మీరందరూ ఇలా ఉండండిరా అని చెప్పాడు. దాంట్లోనే చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం అశ్నామి ప్రయతాత్మన అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. యత్ కరోషి యద్ అశ్నాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం అని చెప్పాడు. మరి అది మనకు తెలవాలంటే చైతన్యంగా తెలుస్తుంది. మనకు ఎప్పుడో ఎవరైనా పెద్దలు ఆచార్యులు మనం చెప్తుంటే అప్పుడన్నా శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఇక్కడ పూజకు మనం కూర్చున్నామంటే ఎందుకంటే మీరందరూ మీలో రోజు పూజలు చేయలేదా? చేస్తున్నారు. మరి నా ఇంట్లో నా వరకు నేను పూజ చేసుకుంటే సరిపోతుందా అని మనం అనుకో. ఇలాంటి దివ్యమైనటువంటి రోజులలో, విశేషమైనటువంటి రోజులలో విశేషంగా స్వామిని అమ్మను మనం అర్థించుకుంటే వారి యొక్క దివ్య అనుగ్రహంతో చక్కగా మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతోటి మనకి ఇహలోకంలో పరలోకంలో మనకి ఏది కావాలన్నా ఇచ్చేటువంటి వారు కాబట్టి అమ్మ అనుగ్రహాన్ని మనం పొందుతాం. కాబట్టి ఈ మాసం చాలా విశేషమైనటువంటి ఒక మాసం కాబట్టి మన ఈ మాసం గొప్పతనం కూడా ఆయనే చెప్పాడు. మాసాన మార్గశీర్షోహం అని చెప్పాడు. అన్ని మాసములలోకెల్లా నేను మార్గశిర మాసాన్నై ఉన్నాను. ఎందుకు? ఇది ఒక రోజుకు బ్రహ్మముహూర్తము ఎలాగో మనకు ఈ మకర సంక్రమణము అనేటువంటిది, ఈ ధను సంక్రమణము అనేటువంటి ఈ ఉండే రోజులు బ్రహ్మముహూర్త సమయము అంటారు. అందుకని మీరు చాలామంది చూడండి, ఈ కార్తీక మార్గశిర పుణ్యమాసాలు ఆ మిగతా రోజుల్లో ఎందుకున్నవాడిని పూజలు, దీక్షలు, వ్రతాలు, నోములు అన్నీ ఇప్పుడే ఎందుకు చేస్తారు అంటే ఇది బ్రహ్మముహూర్తానికి సమయం లాంటిది. ఈ సమయంలో మనం పూజలు చేసినట్లయితే ఫలితాన్ని మనం బాగా పొందగలుగుతాము. స్వామి యొక్క అన్న యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము అని చెప్పి ఆ స్వామి మనకు చెప్పాడు. మాసాన మార్గశీర్షోహం, అన్ని మాసములలోకెల్లా నేను మార్గశిర మాసాన్ని ఉన్నాను అని చెప్పి దీన్నే మన గోదా తల్లి మనం ఈ నెల రోజులు చేస్తున్నటువంటి యొక్క ధను సంక్రమణంలో మనమంతా కూడా చక్కగా ఆ స్వామిని కనుక ఆరాధిస్తే ఆయన నుండి మనం కావలసినటువంటి అన్నీ పొందవచ్చును అని నిరుపావై 30 రోజులు మన చేత వ్రతమాచరింపజేస్తూ పూజ చేయిస్తూ ఆ స్వామి అనుగ్రహ పాత్రను మనం అయ్యేటట్టుగా చూస్తుంది మన గోదా తల్లి. అందుకనే చక్కగా అన్ని రూపాలకు కూడా మూల రూపమైనటువంటి యొక్క తల్లి మన లక్ష్మీ అమ్మవారు కనుక ఈ మార్గశిర మాసంలో మనం చక్కగా ఈ శుక్రవారం రోజున అందరం అమ్మను ఆరాధన చేద్దాం. చక్కగా మీరంతా కూడా కాసేపు ఆలోచనను, మనస్సు అనేటువంటిది చంచలమైనటువంటిది, చాలా చంచలంగా ఇక్కడ కూర్చుంటున్నాం టకింగ్ మనం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, వేరే ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం.